కాక్రోచ్ జనతా పార్టీ అని సడన్గా వచ్చిన ట్రెండ్ని చూసి చాలామంది ఆర్గానిక్ యూత్ మూవ్మెంట్ అనుకుంటున్నారు. కానీ డిజిటల్ పాలిటిక్స్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైతే స్టోరీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ఈ హోల్ ట్రెండ్ ఎక్కడి నుండి ఎక్స్ప్లోర్ అయింది ఒకసారి మనం చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఫుల్ అవుట్రేజ్ అయిపోయింది. కాక్రోచ్ అనే వర్డ్ వైరల్ అయింది. అప్పుడే సడన్గా కాక్రోచ్ జనతా పార్టీ అనే బ్రాండ్ స్టార్ట్ అయింది. లిసన్ కేర్ఫుల్లీ, ఇండియాలో డైలీ కాంట్రవర్సీస్ వస్తాయి, కానీ అన్ని ట్రెండ్స్ నేషనల్ మూమెంట్స్ అవ్వవు. మరి ఇదెందుకు అయింది? బికాస్ ఆల్రెడీ మీమ్ ఎకోసిస్టమ్ రెడీగా ఉంది కాబట్టి. ట్విట్టర్, ఎక్స్లో కొన్ని పొలిటికల్ మీమ్ హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, రెడ్డిట్ టైప్ కమ్యూనిటీస్ సేమ్ కంటెంట్ని కోఆర్డినేటెడ్గా పుష్ చేశాయి కాబట్టి దీన్ని డిజిటల్ యాంప్లిఫికేషన్ అంటారు. ఆర్గానిక్ అవుట్రేజ్ని ఆల్గరిథం ఫ్యూల్ చేస్తే అది మూమెంట్ లాగా కనిపిస్తుంది మనకు. అంటే సెకండ్ పాయింట్, దీనికి ఫౌండర్ ఎవరంటే అభిజిత్ దిప్కే. ఇతను ర్యాండమ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కాదు అని ఆన్లైన్ డిస్కషన్లో చాలా మంది పాయింట్అవుట్ చేశారు. పొలిటికల్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్తో సంబంధం ఉంది అని రిపోర్ట్స్ వచ్చాయి. మీనింగ్ ఏంటి? ఇంటర్నెట్ నెరేటివ్స్ ఎలా బిల్డ్ చేయాలి, వైరల్ అవుట్రీచ్ ఎలా క్రియేట్ చేయాలి, యూత్ ఫ్రస్ట్రేషన్ని ఎంగేజ్మెంట్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని ఇతనికి చాలా బాగా తెలుసు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. అందుకే ఇది ర్యాండమ్ మీమ్ కన్నా కేర్ఫుల్లీ డిజైన్డ్ పొలిటికల్ ఇంటర్నల్ ప్రొడక్ట్లా కనిపిస్తుంది. థర్డ్ పాయింట్, మోస్ట్ డేంజరస్ పార్ట్, యూత్ ఫ్రస్ట్రేషన్ని ఐడియాలజీగా మార్చేస్తున్నారు. అబ్జర్వ్ ద మెసేజింగ్. క్రిటిసిజం చూపించడం ఓకే, కానీ నాన్ స్టాప్ హోప్లెస్నెస్ స్ప్రెడ్ చేయడం వేరే లెవెల్ సైకాలజికల్ గేమ్ ఇది. బికాజ్ మెంటల్లీ ఫ్రస్ట్రేటెడ్ యూత్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ వీళ్ళకి. కంట్రీలో యాంటీ సిస్టమ్ డిజిటల్ వేవ్స్ ఫస్ట్ కామెడీ లాగానే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎలా అయితే మనకు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందో, కంట్రీ మీద ఎమోషన్ కనెక్షన్ వీక్ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ డేంజర్ మన కంట్రీకి. సోషల్ మీడియా ఆల్గరిథంకి నెగిటివిటీ అంటే చాలా ఇష్టం. కన్స్ట్రక్టివ్ కంటెంట్ కన్నా అవుట్రేజ్ కంటెంట్ ఈజీగా పుష్ అవుతుంది. అదే హార్ష్ రియాలిటీ బ్రో. ఇంకో డేంజరస్ థింగ్ చెప్తా విను. ఈ సెల్ఫ్ రోస్టింగ్ కల్చర్ ఉంది కదా, మేము కాక్రోచ్ని, నేను యూజ్లెస్ జనరేషన్ని అని డైలీ రిపీట్ చేస్తే స్లోగా యూత్ సబ్కాన్షియస్ అదే బిలీవ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దిస్ కల్చర్ గ్రోస్ అన్కంట్రోల్డ్. ప్రొడక్టివ్ నేషనలిజం తగ్గిపోతుంది. ఎవ్రీవన్ వాంట్స్ టు ఎక్స్పోజ్ సిస్టమ్, కానీ ఎవరికి సిస్టమ్ని బిల్డ్ చేయడం అనేది ఎవరికి ఉండదు. రెబలియన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇండియా ఈజ్ వేస్ట్ కంట్రీ బ్రో. అరే యాంటీ నేషనల్ కామెంట్స్ని ఆపేయండి. ఫైనల్గా ఒకటి చెప్తా, కాక్రోచ్ జనతా పార్టీని జస్ట్ జోక్ లాగా చూస్తే మాత్రం మనమే మోసపోతున్నట్టే. అది ఒక సిగ్నల్, యూత్ ఫ్రస్ట్రేషన్ ఎంత డేంజరస్ స్టేజ్కి వెళ్ళిందో చూపించే సిగ్నల్. అండ్ దాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో అనే దాని కూడా సిగ్నల్ ఇది. మన క్వశ్చన్ ఏంటంటే, మన జనరేషన్ ఒక మీమ్ బ్యాచ్ పేజ్ లాగా మారుతుందా, లేదంటే ఒక నేషన్ బిల్డింగ్ జనరేషన్ లాగా మారుతుందా? కామెంట్లో చెప్పండి. జై హింద్.